ధర్మారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శ్రీరాములు విస్తృత ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాశముల శ్రీనివాస్కి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. కేసీఆర్ పాలనలో అందినటువంటి సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మనం కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆయన చేసిన పనులు అందరికీ తెలుసు. ఆయన వస్తే ముఖ్యమంత్రి 200 రూపాయలు పెన్షన్ 2000 ఇప్పుడు ఉన్నాయని ఏమన్నాడు, కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, నేను 4000 ఇస్తాను. 4000 డిసెంబర్ 9 తారీఖు 4000 ఇస్తాను. ఆ గుడ్డోళ్ళకో కుంటోళ్ళకో మనం 4000 ఇస్తాం. ఆయన ఏమన్నాడు, కేసీఆర్ 4000 ఇస్తుండు, నేను 6000 ఇస్తాను. మరి 6000 వస్తున్నాయా? కేసీఆర్ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తుండు, నేను తులం బంగారం ఇస్తాను. తులం బంగారం ఇస్తాను. మరి తులం బంగారం సంగతి చెప్పలేదు మీరు అడగాలి. తులం బంగారం పరిస్థితి ఉందా కానీ 60,000 1,30,000 కొనే పరిస్థితి ఉందా? బీటే పెళ్లి పెట్టుకుంటే కొనే పరిస్థితి లేదు. బంగారం అట్లా అయిపోయింది. వాడు ఇస్తానని ఇవ్వలేదు. ఇంకేమన్నానంటే మహిళలు మీ అందరు ఉన్నారు, నెల 1వ తారీఖు నాడు 2,500 ఇస్తాను. మరి వస్తున్నాయా? 2,500. అదే అయిపోయినాక ఏమన్నాడు, కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తాను. ఇస్తుండా? ఓటు వస్తే ఇస్తాడు. అది ఇస్తుంది. ఇట్లా ఆయన మనం చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఏమన్నాడు, కేసీఆర్ వ్యవసాయం చేసుకుని రైతుకే ఇస్తుండు, నేను కౌలు రైతు కూడా ఇస్తాను. కౌలు కాదు, పొలంలో కూలి రైతు కూడా ఇస్తాను. కూలి రైతు ఇస్తాడు, కౌలు రైతు ఇస్తాడు, మనకు 15,000 ఇస్తాను ఇక్కడ. అట్లా మోసం చేశాడు. ఇవన్నీ మోసాలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఒక గుంట భూమి మాధవరెడ్డి అమ్ముతా అంటే తెల్లవారుగా మా అక్క రెడీ ఉంది ఇంటికి కొంటాను. ఉన్నా లేదా? ఎట్లా 7 కిలో పట్టుకొచ్చి కొన్నది. ఏమో ఇవాళ 1,00,000 కొంటున్నారు, 2 లక్షలు వస్తాయని కొన్నది. ఇవాళ ఎవడన్నా పెళ్లి చేసుకుందామంటే గుంట అమ్మదామంటే కొనడం దిక్కుండా. ఇద్దరు బిడ్డలు ఉన్నారమ్మా, పెళ్లి చేస్తాడు, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాడు. 2 బిడ్డలు ఉన్నాడు, ఏమో అమ్ముకొని ఇల్లు కట్టుకొని బిడ్డ పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఎవడైనా వస్తుందా? అంటే దివాలా తీసింది రాష్ట్రం దివాలా అయిపోయింది. అంటే పైసలు లేవు, అట్లా పరిస్థితి అదైపోయింది. అదే ఇవాళ మళ్ళా ఓట్లు వేయమని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వస్తుంది. మనం ఏం చేసినాం కేసీఆర్ రాగానే, తెలంగాణ రాగానే మీ అందరికీ తెలుసు, బిందెలు పెట్టుకుని ధర్నా చేసాం. కాదురా, ల్యాండ్ రీఛార్జ్ అయింది. గీతారెడ్డి వచ్చినప్పుడు అది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం కొట్టుకున్నాం. జరుగుందా? అది అట్లాంటిది ఇలా మన ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు ఏం నీళ్ళు? గోదావరి నీళ్ళతో మేము స్నానం చేస్తున్నాం. మా రోజులు ఎంత స్మార్ట్ అయ్యింది అంటే ఆ రోజు ఎంటికలన్నీ ఉడిపోయేది. ఉప్పు నీళ్ళు కొట్టుకొచ్చుకొని చేస్తే ఇలా మంచి నీళ్ళు, గోదావరి నీళ్ళు, వర్షం నీళ్ళతో స్నానం చేస్తాం. వర్షం నీళ్ళు మనం తాగుతున్నాం. రోజు నీళ్ళ అట్లా తీర్చండి. ఎక్కడనే కాదు, కుమ్మరికొండ మీద కట్టి పొద్దున 6 గంటల వరకు ఇంటికి నీళ్ళు వస్తుంది.
వస్తున్నాయా లేవా? ఇవన్నీ అదే కాకుండా దళిత బంధు, ఎవరైనా పేదలు ఉంటే దళితులు ఉంటే వాళ్ళు దళిత బంధు, బీసీ బంధు, ఇవన్నీ పెట్టుకొచ్చినాం మనం. ఈసారి ఇల్లు కట్టాలంటే ఏంటంటే చదివితే మీకు దాదాపు 80 ఇళ్ళు 90 ఇళ్ళు శాంక్షన్ చేస్తాం. అందరు కాయిదాలు కూడా ఇచ్చినా కాయిదాలు కూడా ఇస్తాం. అంటే నా ఉద్దేశం ఏముందంటే ధర్మారెడ్డి పేరులో అందరికి ఇల్లు కట్టియాలన్న ఉద్దేశం. ఈ 5 ఏళ్ళు మనమే ఉంటే అందరికి ఇల్లు కట్టాలి, ఆ ఉద్దేశం ఉంది. ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. దరిద్ర పోటీ మళ్ళా దరిద్ర పోటీ పోటీస్తామా? ఏద్దామా చెప్పు. రెండేళ్ళ ఏమన్నా పోసినా 2 ఏళ్ళే చేయమ్మా. ఇంకేవాడు ఉండదు, ఇంకో 2 ఏళ్ళు. వాడు ఏం చేస్తాడు? ఏం చేయడు, ఏం చేయడు. కానీ పంచాయతీ దగ్గర వెళ్తాడు, పోలీస్ స్టేషన్లో కేసులు, ఇక్కడ పంచాయతీ. ఇవన్నీ పోవాలంటే మన నేను వెళ్ళాలి. నేనైతే మీతో పని చేసినోడే మంచోడే ఓట్లండి అస్తాయిలే. మీరు నోరిప్పితే ఉంగరం గుర్తుంది ఎవ్వరు అనమాట. ఈ 5-6 రోజులు ఉంగరం అని మాట్లాడారు. ఇది అయిపోతే ఇంకో 4 రోజులు అయితే ఎంపీటీ సెలక్షన్ వస్తుంది. అప్పుడు మనకి కారు ఉంటుందండి. ఇంకా కారు ఉండదు. మీదనే వచ్చింది. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.